వైసీపీ బీసీ గళమెత్తుకుంది. కూటమి సర్కార్ బీసీ ప్రజలకే కాదు బీసీ నేతలకు కూడా అన్యాయం చేస్తోందన్నారు వైసీపీ నేత జోగి రమేష్. చంద్రబాబు కేబినెట్లో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బీసీలకు బీసీ నేతలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనే అన్నారు. వైసీపీ బీసీ కార్డు తీసింది. ఆగస్టు 9న వైసీపీ బీసీ రణభేరికి ప్లాన్ చేసింది. విజయవాడ వేదికగా 200 మందితో సమావేశం నిర్వహించనుంది. కూటమి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ఈ సమావేశంలో బీసీలకు జరుగుతోన్న అన్యాయాలపై గళమెత్తుతామన్నారు. సుమారుగా 200 మంది బీసీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒక చోట ఒక వేదిక మీదకి రాబోతూ ఉన్నాం. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు నాడు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏపీలో బీసీలను అణిచివేసిందే వైఎస్ జగన్ అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైఎస్ఆర్ పార్టీ నాయకులు బీసీలకి మేము ఒరగబెట్టాం, జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బీసీలని అణిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అక్రమ కేసులు కట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక మంది బీసీ సోదరులను పొట్టన పెట్టుకుని మరి ఆనాడు తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద ఒక బీసీ వర్గానికి చెందినటువంటి తోట చంద్రయ్యని పేక్కొస్తే ఆనాడు ఎక్కడో పోయాడు ఈ జోగి రమేష్. కూటమి సర్కార్ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్నారు జోగి రమేష్. రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారన్న రమేష్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. బలహీన వర్గాలని బీసీలని బానిసలుగా చూస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్కి, కుట్రల సర్కారు, కూటమి సర్కార్కి బీసీలంటే బానిసలు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే గమనించారు. కాబట్టి బీసీలు డిప్యూటీ సీఎంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అర్హులం కాదా అని చెప్పేసి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తారు. బలహీన వర్గాలకి దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 34% నుంచి కావాలని వాళ్ళ వ్యక్తులతో కోర్టులు వేయించి 24% దిగజార్చి మనకి ఉన్నటువంటి హక్కును పోగొట్టారు. దాని మీద కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. వారు కూడా నివేదిక తయారు చేస్తూ ఉన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రంతో కూడా మాట్లాడి మనం ఎలా దీన్ని రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని జోగి రమేష్ అంటే అసలు బీసీలకు అన్యాయం చేసిందే వైసీపీ అన్నారు మంత్రి రవీంద్ర. మా నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నావు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతా ఉన్నావు, రాజకీయంగా సమాధి చేస్తూ ఉన్నావు, సామాజిక న్యాయానికి తుంగలో దొక్కావు, మా వర్గాల ప్రజలకి ఎటువంటి మంచి పథకాలు ఇచ్చే జగనన్న పరిపాలన పోయి నిన్ను గెలిపించినందుకు మా వాళ్ళందరినీ కూడా పథకాలు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడికి సర్కారుకి ఈరోజు బుద్ధి చెప్పాలని బీసీ రణబేరి బీసీలని అందరం కూడా గర్జించబోతా ఉన్నాం. చంద్రబాబు సర్కార్ని దింపటం కోసం మేమందరం కూడా సమాయత్తం అవుతాం. ఈరోజు బీసీలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో అత్యధిక నిధులు దగ్గర 55,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి హాస్టల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో, అలాగే రక్షణ చట్టానికి కావాల్సినటువంటి కమిషన్ ఏర్పాటు చేసి చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నటువంటి సందర్భం. అలాగే వారిని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అప్పల్ రాజును అన్యాయంగా అరెస్టు చేశారని జోగి రమేష్ అంటే చట్టవిరుద్ధంగా సాక్ష్యాలను తారుమారు చేస్తే అరెస్టు చెయ్యొద్దా అని ప్రశ్నించారు టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి. అప్పల్ రాజు మీద రాజకీయంగా అక్కడ పతనం చేయాలంటే అప్పల్ రాజుని అరెస్ట్ చేస్తే, అప్పల్ రాజు గొంతు నొక్కితే, అప్పల్ రాజు వాడి వినిపించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు సంతోషపడతాడా? ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును వేలెత్తి చూపు. మమ్మల్ని అరెస్ట్ చేసావు ఏముంది? శ్రీకాకుళంలో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సిదిలి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మరి వాళ్ళు బీసీలు కాదా? దాని కేసును తప్పించడానికి ప్రయత్నం చేసినందుకు అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే సిదిలి అప్పలరాజు మీద దానికి ఇవాళ బీసీలని ఇబ్బంది పెడతారని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చనిపోయింది బీసీ కాదా? మోటార్ సైకిల్ మీద కొడుకు కొట్టాడు, చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం ఆయన ఎందుకు చేశాడని చెప్పి ప్రజలందరూ ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. ఏం అవసరం వాళ్ళకు? ఎందుకు ఇట్లాంటి చేస్తూ ఉంటారు? అరాచకాలు ఇవన్నీ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏ వర్గము, బీసీలే కాదు, ఎస్సీలు కాదు, ఏ వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా నమ్మరు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో చర్చకు రావాలంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు వైసీపీ, టీడీపీ నేతలు.